సస్యశ్యామలాం మాతరం వందే మాతరం శుభ్రజ్యోత్స్నంద మా కన్న తల్లికి మంగళారతులు గలగల గోదారి కదలిపోతుంటేను బిరబిరా కృష్ణమ్మ పరుగులడుతుంటేను బంగారు పంటలే పండుతాయి. Salute. Order. Salute. Order. Salute. Order. अच्छा सॉन्ग वालों हिंदुस्ता हमारा हमारा सारे जहां से अच्छा हिंदुस्ता हमारा हमारा सारे जहां से अच्छा हम बुलबुलिंदा స్వాతంత్ర సమరాన నవశక్తి పూరించి తెల్లదొరలను వెళ్ళగొట్టినది ఈ జెండా స్వాతంత్ర సమరాన నవశక్తి పూరించి తెల్లదొరలను వెళ్ళగొట్టినది ఈ జెండా ఎగరాలి ఎగరాలి స్వాతంత్ర జెండా మాతా కీర్తి దశ దిశల నిండా ఈ జెండా పరపాలనను పారద్రోలిన ఎంపీటీసీ సభ్యులు బండి నానాజీ గారిని వేడుకరాని దేశమంతనావలే పచ్చగనుండాలన్నది ఎంత మంచి జెండరో మువ్వన్నెల జెండరో మధ్యనున్న ధర్మ చక్రమేమన్నదో తెలుసునా ఏమన్నదో తెలుసునా. పాఠశాలకు చేసినటువంటి గ్రామ పెద్దలైన సర్పంచ్ వంశీ గారు, ఉప సర్పంచ్ రాజబాబు గారు, మరియు గ్రామ పెద్దలైన చైర్మన్ గారు, మరియు గ్రామ పెద్దలైనటువంటి గుడుపు నానాజీ గారు, కృష్ణ గారు, ఈ రోజు ఒక రోజే జెండా ఎగరేసి, ఈ రోజు ఒక రోజే జెండా తగిలించుకొని, ఈ రోజు ఒక రోజే జెండాకు సెల్యూట్ చేసేస్తే సరిపోదు. మనం దీన్ని ప్రతిరోజు కొనసాగించాలి. ప్రతిరోజు మన జాతీయ స్ఫూర్తిని మన దేశం కోసం, మన కమ్యూనిటీ కోసం, మన ఊరి కోసం పాటుపడాలి. అందరూ కూడా ప్రౌడ్గా ఫీల్ అయ్యేటట్టు మీరు చేస్తారని కోరుకుంటున్నాను. అందరూ కూడా బీ కైండ్, బీ రెస్పెక్టబుల్, బీ రెస్పాన్సిబుల్. యూ ఆర్ ద ఫ్యూచర్ ఆఫ్ మై కంట్రీ. భారత్ మాతాకి మన కొంతమంది గ్రామంలో 79వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలకి ఇచ్చేసినటువంటి మన సర్పంచ్ గారికి, అలాగే ఎంపీటీసీ గారికి, మన సెక్రటరీ గారికి, గ్రామ పెద్దలకి, మన స్కూల్ స్టాఫ్ హెచ్ఎం గారికి, మిగిలిన స్టాఫ్ కి అందరికీ 79వ స్వతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. పేరు పేరు నా పిల్లలకు కూడా అందరికీ 79వ స్వతంత్ర శుభాకాంక్షలు. మన కష్టార్జితం వాడు దోచుకునేవారు. స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి కూడా మన ప్రభుత్వాలు ఏర్పడ్డాయి, మన రాజ్యాంగం ఏర్పడింది, మనకు మనంగా పరిపాలించుకున్నాం, మనకు మనంగా జీవించగలుగుతున్నాం. గతంలో జీవించాలన్నా సరే పన్నులు వేసేవారు, విపరీతంగా పన్నులు వేసేవారు. తలక పన్ను, పన్నుకి పన్ను, పన్నుల పన్ను, వ్యవసాయ అభివృద్ధికి పన్ను, ఏ అభివృద్ధి అంటే ఉండేది కాదు. ఇక్కడ వచ్చిన లాభాలన్నీ తీసుకుని లండన్ లో అభివృద్ధి చేసుకున్నారు బ్రిటన్ వాడు. మీరైన ప్రధానోపాధ్యాయులకు, సహచరోపాధ్యాయులకు, ముఖ్య అతిథులకు, నా తోటి విద్యార్థులకు, ఆగస్టు 15న భారతదేశం 100 ఏళ్ల బానిసత్వం నుండి విడుదల అయ్యింది. దానికి గుర్తుగా స్వాతంత్రానంతరం ప్రభుత్వం ఆగస్టు 15ని స్వాతంత్ర దినంగా పరిగణించింది. నాటి నుండి నేటి వరకు దీనిని అమలు చేయడం జరుగుతుంది. ప్రతి ఏటా దినమున జెండా ఎగురవేయడం, స్వాతంత్ర దినోత్సవ
సంబరాలు జరుపుకోవడం, త్యాగతనుల త్యాగాలను, అమరవీరుల వీరత్వాన్ని, ధీరుల గాథలను స్మరించుకోవడం ఆనవాయితీ మరియు మన కర్తవ్యం. ధన్యవాదాలు. గ్రామ పెద్దలకు, నా తోటి నాయకులకు, ప్రియమైన విద్యార్థులకు ముందుగా నా స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ఆల్రెడీ స్వాతంత్ర దినోత్సవం గురించి ముందుగా మాట్లాడిన పెద్దలు మీకు తెలియజేశారు. అయితే ఇప్పుడు చాలా ఆనందంగా ఉంది. ఎందుకు అంటే ఇప్పుడు చూస్తున్న వాతావరణం ఏదో ప్రైవేట్ స్కూల్లో జరుగుతున్న యాక్టివిటీలా కనిపిస్తుంది. ఎందుకంటే ఇదివరకు జరిగిన కార్యక్రమాలు, గవర్నమెంట్ స్కూల్లో కార్యక్రమాలు అంటే రకరకాల రంగుల డ్రెస్సులు వేసుకొని ఇక్కడ మాట్లాడుతూ ఉంటే అక్కడ అలా చేస్తూ ఉంటారు, అక్కడ మాట్లాడుతూ ఉంటే ఇక్కడ పట్టించుకుంటారు. ఆ రకంగా జరిగే కార్యక్రమాలు చేయించారు సార్. ఉపాధ్యాయులు కూడా దానికి చాలా సహకరించారు. కాబట్టి విద్యార్థులు ఇవన్నీ చేస్తున్న దేనికి అంటే విద్యార్థుల కోసం, మీ భవిష్యత్తు కోసం. ఈ రోజు మీరు క్రమశిక్షణగా ముందుకు నడిస్తే రాబోయే భవిష్యత్తు మీ చేతుల్లో ఉంది. ఎంతో మంది సాఫ్ట్వేర్ ఉద్యోగులు, గవర్నమెంట్ ఉద్యోగ ఆఫీసుల్లో మీరందరూ ఉంటారు. దానికి కృషిగా ఎదగాలని కోరుకుంటున్నాను. Every parent here today we are gathered to celebrate a very special day, Independence Day. On this day we remember sacrifice. గారికి అలాగే ప్రజలకు, అలాగే మన హై స్కూల్ ప్రధానోపాధ్యాయుల వారికి, తోటి ఉపాధ్యాయులకు, అలాగే పిల్లలకు అందరికీ కూడా ఈ 79వ స్వతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను. ఉపాధ్యాయులకు అందరికీ శుభాకాంక్షలు. ఇప్పుడు పెద్దలందరూ ఇప్పుడు దేశం గురించి, గ్రామం గురించి అన్ని చెప్పేసి ఉన్నారు. కాబట్టి ఇప్పుడు మన గ్రామం ఈవేళ ఆగస్టు 15 రోజు చెప్పుకున్న మాటలు ఎప్పుడు స్థిరస్థాయిగా ఉండేలాగా, అలాగే మన స్కూల్ తాలూకా స్ట్రెంత్ బాగా తగ్గిపోయింది కాబట్టి పక్క గ్రామం వచ్చింది అనుకుంటున్నాను. నేనేమంటానంటే అధికార మార్పిడి జరిగింది. అధికారం తెల్లవాళ్ళ చేతుల నుంచి నల్లవాళ్ళ చేతుల్లోకి వచ్చింది. నిజమైన అర్థంలో స్వతంత్రం మనం పొందామా? దీన్ని అంచనా వేయడానికి మీరు చాలా చిన్నపిల్లలు అయ్యి ఉండొచ్చు, నా ముందు కూర్చున్నటువంటి పిల్లలు, పెద్దవాళ్ళు ఉన్నారు, వీళ్ళు అంచనా వేయచ్చు. వీళ్ళు ఒక్కసారి జాతీయ ఆర్థిక, రాజకీయ, సామాజిక, సాంస్కృతిక అంశాలని దృష్టిలో తీసుకుంటే అభివృద్ధి అనేటటువంటి దాన్ని అంచనా వేయడానికి అవకాశం అనేటటువంటిది ఉంటుంది. అంటే మనం పరిస్థితి ఎట్లా ఉందంటే, ఒకప్పుడు క్విట్ ఇండియా ఉద్యమం అని చెప్పేవాళ్ళం. నేను సోషల్ టీచర్ కాబట్టి క్విట్ ఇండియా ఉద్యమం చెప్పేవాళ్ళం. ఈ దేశాన్ని విడిచిపోండి అని గాంధీజీ గారు ఉద్యమం చేసేవాడిని. ఉదయం లెగిస్తే పేపర్లో మా దేశానికి రండి అని విదేశాలను ఆహ్వానిస్తూ రెక్కాలు పెట్లు పలుస్తూ ఉండేటటువంటి పరిస్థితి ఉంది. అంటే దేశం పారిశ్రామికంగా అభివృద్ధి చెందాలి అంటే జాతీయ పరిశ్రమలు అభివృద్ధి చెందించినటువంటి స్ఫూర్తి మన ముందుండేటటువంటిది, ఆ స్ఫూర్తిని కొనసాగించడం. దాని మీద మాస్టర్ చెప్పారు ఒకరోజు, నిజమైన దేశభక్తుడు ఎవరంటే ఆయనే. ఎవరైతే ఈ దేశానికి పంట పండించుతున్నాడో, ఎవడైతే మన చేతిలో తిండి పెడుతున్నాడో వాడే నిజమైన దేశభక్తుడు. అంతే తప్పించి కులాలు చిచ్చుపెట్టి, మతాలు చిచ్చుపెట్టి, దేవుడి పేరు చెప్పి, మరొకటి చెప్పి ప్రజల్ని విడగొట్టేటటువంటి వాళ్ళు కాదు దేశభక్తులు.